హలో గాయ్స్, వెల్కమ్ టు శామ్వి టాకీస్. కంటెంట్ మ్యాటర్స్ హియర్. థంబ్నెయిల్ చూసి ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఎస్, ఈ వీడియోలో మనం కల్కి సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్లో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో కేవలం రివ్యూలా మాత్రమే కాకుండా డీటెయిల్డ్ మైక్రో డీటెయిల్స్ గురించి చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హై ఎక్స్పెక్టేషన్స్తో రాబోతున్న కల్కి 2898 మూవీకి ప్రీలూడ్గా ఒక యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ చేయడం అనేది సాహసం అనే చెప్పాలి. ఇంకా విషయానికి వస్తే ఫస్ట్ ఎపిసోడ్లో భైరవ బ్రహ్మి ఇంట్లో ఉంటున్నట్టు చూపిస్తారు. చాలా కాలం అయింది డార్లింగ్ ప్రభాస్ని ఇంత మంచి కామెడీ టైమింగ్తో చూసి. ఎప్పుడో 2013లో రిలీజ్ అయిన మిర్చి మూవీలో ప్రభాస్ అండ్ బ్రహ్మి కాంబోలో ఆ కామెడీ టైమింగ్ని చూసాము. ఫ్యాన్స్కి ఇదైతే ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. ఇంకా మైక్రో డీటెయిల్స్ విషయంలోకి వెళ్ళిపోదాం. డీటెయిల్ నెంబర్ 1, బుజ్జి వెహికల్కి స్క్రాచ్ పడ్డ వెంటనే విండో నుంచి చూస్తుంది. అండ్ ఆ డ్రైవ్ చేసే అతనితో మాట్లాడుతూ వీడి ప్యాంట్ చింపి సారీ చెప్తే అప్పుడు తెలిసొస్తుంది అని అంటుంది. విచ్ క్లియర్లీ సేస్ బుజ్జికి బ్రెయిన్ ఉండడం అంటే ఏఐ మాత్రమే కాదు, నాగిమామ రియల్లీ మెంటెడ్. బుజ్జికి ఆ ఆలోచన శక్తితో పాటు కోపం, బాధ లాంటి హ్యూమన్ సెన్సిబుల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. డీటెయిల్ నెంబర్ 2, ఈ సిరీస్లో కామెడీ టైమింగ్ కోసం చాలా మూవీ రిఫరెన్సెస్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభాస్ ఎంట్రన్స్లో ముసలోడా నా ప్లేస్ ఈ సీట్లో చాలా కంఫర్టబుల్గా ఉంది అంటాడు. రిఫరెన్సింగ్ బాహుబలిలో కట్టప్పని బాహుబలి ముసలోడా అనే అంటాడు. అండ్ ఈ సీన్లో ఏంటి కామెడీయా, ఏంటి నవ్వులా అని అల్లు అర్జున్ మీమ్ని రిఫర్ చేస్తాడు. అండ్ అలాగే ఈ సీన్లో అదిగో భైరవ అని పిల్లోడు అంటాడు, రిఫరెన్సింగ్ మగధీర. ఇవే కాకుండా స్టార్టింగ్లో 100th మిషన్ అన్నప్పుడు బుజ్జి కూడా ఈయో అని జాతిరత్నాల రిఫరెన్స్ చూపిస్తాడు. ఈ కైండ్ ఆఫ్ కామెడీ లైవ్ యాక్షన్ మూవీలో కూడా ఉంటుందా, ఆర్ యానిమేషన్ కోసం మాత్రమే తీసుకున్నారా అనేది మూవీ వచ్చాకే చూడాలి. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే పర్సనల్గా మీకు ఏ రిఫరెన్స్ నచ్చిందో కూడా చెప్పండి. డీటెయిల్ నెంబర్ 3, బుజ్జి తన 100th మిషన్లో భాగంగా స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఈ మ్యాప్ని గమనించండి. ఇది వరల్డ్ మ్యాపే, కానీ ఇందులో అమెరికా అండ్ ఆఫ్రికా కంప్లీట్గా కనిపించదు. విచ్ మీన్స్ మేబీ ఫ్యూచర్లో ఏదైనా స్పేస్ నుంచి వచ్చి అర్త్ని గుద్దుకుని ఎలా అయితే డైనోసారస్ అంతరించిపోయాయో అలాగే ఈ 2 కాంటినెంట్స్ అంతరించిపోయాయా, అందుకే ఫుల్గా కాలుష్యం పెరిగిపోయి ఆక్సిజన్ కూడా కొనుక్కుని బ్రతికే పరిస్థితి ఏర్పడిందా. ఏం ప్లాన్ చేసావు నాగిమామ. డీటెయిల్ నెంబర్ 4, జాగ్రత్తగా గమనిస్తే అక్కడున్న బోర్డ్స్ మీద డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇండియన్ బట్ అదర్ కంట్రీ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. విచ్ మీన్స్ మేబీ వరల్డ్లో వీళ్ళు తప్ప వేరే ఎక్కడ మనుషులు లేరేమో. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, కానీ తెలుగు లాంగ్వేజ్ బోర్డ్ ఎక్కడా కనిపించదు. బట్ ఒకే ఒక చోట మాత్రమే ఉంటుంది. అది ఎక్కడుంటుందో కనిపెట్టి చెప్పండి. అదే మీ హోంవర్క్. ఇందులోనే ఇంకొక డీటెయిల్ గమనించాను. అదేంటంటే ఒక హాలోగ్రామ్ బాబుని సెకండ్ ఎపిసోడ్లో భైరవ పట్టుకుంటాడు. వాడి దగ్గర జమ్ తీసుకొని వదిలేస్తాడు. కల్కి లైవ్ యాక్షన్ టీజర్లో భైరవ ఆ జమ్ వాడడం ఇక్కడ చూడొచ్చు. అండ్ అశ్వత్థామ టీజర్లో ఒక పిల్లవాడు మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటాడు. మేబీ ఆ పిల్లాడు ఈ హాలోగ్రామ్ బాబే అయి ఉండొచ్చు. డీటెయిల్ నెంబర్ 5, వాళ్ళు ఉంటుంది కాశీలో, కానీ గంగా రివర్ ఎక్కడా కనిపించదు. బట్ ఫస్ట్ ఎపిసోడ్లో బుజ్జి వెహికల్లో పైనాపిల్స్ చూడొచ్చు. ప్రాపర్ క్రాప్స్ లేకుండా అవి పెరిగాయి అంటే ఆ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళు కొంత భాగం అక్కడే పెట్టుకొని అక్కడే ఫ్రెష్ ఎయిర్ అండ్ వాటర్ రీక్రియేషన్ టెక్నిక్స్ ఏమైనా వాడుతున్నారా అనేది చూడాలి. అండ్ ఈ గంగా రివర్ రిఫరెన్స్ కూడా చూస్తే అశ్వత్థామ టీజర్లో శివలింగం మీద వాటర్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి. అండ్ లాస్ట్కి అది పడటం ఆగిపోయాక అశ్వత్థామ రియాక్ట్ అవ్వడం చూస్తాం. విచ్ మీన్స్ మొత్తం రివర్స్ అన్నీ ఎండిపోయి ఆయన ఉన్న ప్లేస్లో కూడా ఆల్మోస్ట్ అయిపోతూ కొంచెం పడుతూ ఉంది. అది కూడా అయిపోయాక జీవనదులు లేని జీవితం వచ్చింది కాబట్టి తను యుద్ధం చేసే సమయం వచ్చింది అని తెలిసి లేస్తాడేమో. డీటెయిల్ నెంబర్ 6, భైరవ ఎండు చేపల వాసన వస్తుందని చెప్తాడు. బుజ్జి ఈస్ట్ కాశీలో ఒక ఫ్యాక్టరీ ఉండేది. అందులో ట్రైమెథిలమైన్ అనే కెమికల్ రిలీజ్ అయ్యేది. అది ఎండు చేపల వాసన వస్తుందని చెప్తుంది. యాక్చువల్గా ట్రైమెథిలమైన్ అనే కెమికల్ నిజంగానే ఉంది. నాగిమామ ఏదో చెప్పేద్దాం అని కాకుండా డెప్త్గా రీసెర్చ్ చేసి సీన్స్ రాసుకుంటాడని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అండ్ ఇదంతా బుజ్జి చెప్పేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ మీద యానిమేషనే కదా అని ఏదో రాసేద్దాం
అని కాకుండా ట్రైమెథిలమైన్ గురించి ప్రాపర్ డీటెయిల్స్ అండ్ ఈస్ట్ కాశీలో ఫ్యాక్టరీ డీటెయిల్స్ చూపిస్తాడు. నాగిమామ, నీ డెడికేషన్కి, నీ విజన్కి, నీ డీటెయిలింగ్కి టేక్ ఏ బావ్. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈస్ట్ కాశీ మేఘాలయలో ఉంది అండ్ వీళ్ళుంటున్నది వారణాసిలో. వారణాసి టు మేఘాలయ మ్యాప్స్లో చూస్తే కనుక 1200 కిలోమీటర్స్ విచ్ మీన్స్ 1 డే జర్నీ. కానీ వారణాసి నుంచి ఈస్ట్ కాశీలో ఉన్న ఆ ఫ్యాక్టరీకి మన భైరవయ్ బుజ్జితో కలిసి వెంటనే వెళ్ళిపోవడం చూపిస్తాడు. అంటే ఫ్యూచర్‌లో ప్లేసెస్ ఏమైనా దగ్గరైపోతున్నాయా? ఆర్ ఈస్ట్ కాశీ అంటే ఈ సినిమాలో వేరేది ఏదైనానా అనేది చూడాలి. ఇవే కాకుండా ఈ మూవీలో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. లైక్ ప్రభాస్ చేతి మీద ఉన్న టాటూ మీనింగ్, కాంప్లెక్స్ రివర్స్ పిరమిడ్‌లో మాత్రమే ఎందుకు కట్టారు? అండ్ శంబల సిటీ అంటే ఏంటి? ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరందరూ ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ చూపిస్తే ఆ బూస్ట్‌తో ఆ డీటెయిల్స్ కూడా పార్ట్ 2 వీడియో చేసి అప్లోడ్ చేస్తా. खत्म। बाय बाय, टाटा, गुड बाय।